అందరికీ నమస్తే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి పగ తీర్చుకోబోతున్నారా అంటే ఏమో నిజమేమో అందుకు స్కెచ్ చేసినేమో సీఎం అనిపిస్తుంది. ఆయన ఈ మధ్య చేస్తున్న కామెంట్స్ వరుసగా అవే. ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలను వీళ్ళను డిస్క్వాలిఫికేషన్ చేయాలి. ఎవరిని డిస్క్వాలిఫికేషన్ చేయాలి? వీళ్ళని బీఆర్ఎస్లో ఉన్న ప్రతిపక్ష వాళ్ళను అసెంబ్లీకి రాకుండా చేస్తే అయిపోతుంది. అంతకుముందు మమ్మల్ని చేయలేదా? నన్ను సంపత్ను అసెంబ్లీకి రాకుండా మమ్మల్ని మొత్తం రిమూవల్ చేయలేదా? మొత్తం సెషన్ మొత్తం సస్పెండ్ చేయలేదా? రిమూవల్ అంటే అసలు మొత్తం ఈ సెషన్ మొత్తం సస్పెన్షన్. ఇంకా సభకు రారు వాళ్ళు. అంటే 5 సంవత్సరాలు సభకు రారు. అవసరమైతే రిమూవల్ కూడా చేయొచ్చు ఇంకేదైనా చూపించి. స్పీకర్కి విచక్షణ అధికారాలు ఉంటాయి. అవసరమైతే మొత్తం సెషన్ మొత్తం సస్పెండ్ చేపిస్తని వార్నింగ్ ఇస్తున్నారు. బహుశా ఆయన వార్నింగ్ ఇస్తున్నది బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేల కోసం కాదు, కేసీఆర్కి ఇస్తున్న వార్నింగ్ అని చాలామంది అంటున్నారు. ఎందుకు? కేసీఆర్కి ఏం చేసిండు? కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు, ఒకటే రోజు వచ్చిండు. ప్లస్ కేసీఆర్ లొల్లి పెట్టలేదు, ధర్నా ఏం చేయలేదు. ఆయన మీడియా పాయింట్లో మాట్లాడి వెళ్ళిపోయిండు. మరి కేసీఆర్ని ఏం చేస్తారు? లేకపోతే కేటీఆర్ను సభకు రాకుండా చేస్తారా? హరీష్ రావును సభకు రాకుండా చేస్తారా? ఏం చేయబోతున్నారు? అసలు ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి. అసెంబ్లీ సమావేశాలు అయిపోయినా అసెంబ్లీలో చాలా కానూన్లు ఉంటాయి. అసెంబ్లీలో ఈయన అట్లా చేసిండు, ఆయన ఇట్లా చేసిండు. అంతకుముందు కోమటిరెడ్డి వెంకరెడ్డి సంపత్ను మొత్తం సస్పెన్షన్ చేసిండ్రు. అప్పుడు ఏమైందంటే ఏంటది ఉమ్మడి సెషన్. అది అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఉన్న సెషన్. బడ్జెట్ ముందరనే సేమ్. గవర్నరు నరసింహన్ గారు ఆయన ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగిస్తుంటే ఈ హెడ్ ఫోన్స్ ఉంటాయి చూసిండ్రా? ఎమ్మెల్యేలు సభలో కూర్చున్నప్పుడు ఇట్లా వింటుంటారు. అది తీసి ఇస్టేషన్ సంపత్ ఇస్తేస్తే అది పోయి స్వామిగౌడు కన్నుకు దాకింది. మనకు బయటికి కనిపించింది ఇదే, ఇంకా లోపల ఏం జరిగింది మనకు తెలియదు. కానీ కన్నుకు దాకింది. కన్నుకు పట్టి కట్టుకొని తిరిగింది కొన్ని రోజులు. దాన్ని చూపించి అప్పుడు వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసిండ్రు. మొత్తం ఇంకా రానివద్దు, రిమూవల్ సభ. అట్లా సేమ్ ఇప్పుడు కూడా కేసీఆర్ సభకు వస్తలేడు అనే నెపం వేసి, కేసీఆర్ సభకు రాలేదన్న నెపం వేసి ఏమన్నా కేసీఆర్ మీద పగ తీర్చుకోబోతున్నారా? లేకపోతే కేటీఆర్ను మొత్తం లేపేసి, హరీష్ రావును మొత్తం లేపేసి, ఇప్పుడు సభలో బీఆర్ఎస్కు వాయిస్ కదా, మిగతా ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడగలరు. కానీ ఒక అగ్రెసివ్ వాయిస్, సబ్జెక్టబుల్ వీళ్ళంతా, మిగతా వాళ్ళంతా ప్రిపేర్ అయిపోతారు. కానీ వీళ్ళు ప్రిపేర్ కావాలని అవసరం లేదు. హరీష్ రావు, కేటీఆర్ అట్లా కొంతమంది ఉంటారు, వాళ్ళు ప్రిపేర్ కావాలని అవసరం ఉండదు. ఏ సబ్జెక్ట్ వచ్చినా ఆ సబ్జెక్ట్ మీద అప్పటికప్పుడు మాట్లాడేస్తారు సభలో. కాబట్టి అట్లాంటి సబ్జెక్ట్ ఉన్న మిషన్లను తప్పించేస్తే సభ ఈజీ అయిపోతుంది. ఇంకా పెద్దగా మాట్లాడేది ఏముండదు, మా ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు అని రేవంత్ రెడ్డి ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడు అనేది అర్థమవుతలేదు. ఎందుకంటే ఈ మధ్య వరుసగా లాస్ట్ సభ మూస్తానాక ఒక 3-4 డేస్ నుంచి ఇదే ప్లాన్ చేసిండు. ఎంతసేపటికి ఒకటే మాట్లాడుతున్నారు. 5-6 మందిని లేపేస్తే సరిపోతుంది, ఒక ముగ్గురు మొత్తం సెషన్ మొత్తం అసలు ఈ 5 సంవత్సరాలు సభలో లేకుండా చేస్తే తెలుస్తుంది. ఎంతసేపు అదే పెద్ద పన, అదంతా స్పీకర్ విచక్షణ అధికారాలు. స్పీకర్ మేము చెప్తే ఇంటాడు అన్నట్టున్నాడు ఆయన. స్పీకర్ ఇజ్జత్ తీస్తున్నాడు. స్పీకరు న్యూట్రల్గా ఉండాలి. కొన్నిసార్లు అటు ఇటు అవుతున్నప్పుడు కూడా బయటికి కనబడకుండా మేనేజ్ చేయాలి. ముఖ్యమంత్రి స్పీకర్ ఇజ్జత్ తీస్తున్నాడు. స్పీకర్ విచక్షణ అధికారాలు ఉంటాయంటూనే బయటకు పంపించేస్తామంటున్నాడు. మీరెవరు పంపిణీకి? మరి స్పీకర్ కదా పంపాల్సింది. అంటే మీరు చెప్తే స్పీకర్ వింటాడని మీ ఉద్దేశమా? ఇట్లా ఏదో సంథింగ్ అసెంబ్లీలో బీఆర్ఎస్కు ఒక పెద్ద దెబ్బ కొట్టే ప్రయత్నాల్లో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ వాయిస్ లేకుండా ఉండే ప్రయత్నం, ఏదో చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్కు ఇంకా సభలో ఇట్లాంటి ఈ వాయిస్ 5-6 మందిని అంటున్నాడు. ఉన్నదే వాళ్ళు 28 మంది ఉన్నారు. 28 ఉన్నారు. ఇప్పుడు ఇంకొక ప్లాన్, ఇంకోటి కుట్ర చేసి చూసిన నిన్నమొన్న దానం నాగేందర్ మాట్లాడింది. ఇంకా ఈ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో అయిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు మాట్లాడినా ఆ టైం అంతా కూడా బీఆర్ఎస్ కన్జ్యూమ్ చేసినట్టే. బీఆర్ఎస్కి ఇచ్చే టైంలో, బీఆర్ఎస్కి ½ అవర్ టైం ఇచ్చేది ఉంటే, ఇప్పుడు దానం నాగేందర్ మాట్లాడి నిన్న, ఆ దానం నాగేందర్ మాట్లాడిన టైం కూడా ఈ ½ అవర్లోనే ఉంటుంది. దానం నాగేందర్ మాట్లాడేది కాంగ్రెస్ టైం కాదు, వేరే టైం కాదు. బీఆర్ఎస్కి ఇచ్చే టైంలోనే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు బీఆర్ఎస్లో లేరు, టెక్నికల్గా బీఆర్ఎస్లో ఉన్నారు. వాళ్ళు మాట్లాడేదంతా గవర్నమెంట్ సపోర్ట్గా, వాళ్ళు ప్రతిపక్షం తరఫున మాట్లాడరు. వీళ్ళు అబ్జెక్షన్ చెప్పేది అదే. సభలో ఎన్ని గొడవలు జరిగినాయి? ఫస్ట్ టైం మార్షల్స్ అంతా కూడా బెల్లోకి పోయినరు, స్పీకర్ ముందుకు పోయినరు. వీళ్ళందరినీ పట్టుకొచ్చి ధర్నా చేసినారు. అంతా గడబడంతా జరిగింది. ఇవన్నీ చూపించి ముందు అంటే ఎన్ని రోజులైనా పట్టవచ్చు. బహుశా అమెరికా నుంచి వచ్చినాక చేశాడేమో. వీళ్ళలో కొంతమందిని అసలు మొత్తం ఈ 5 సంవత్సరాలు
ఈ మళ్ళీ ఈ టెన్యూర్ అయిపోయే వరకు, మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు వీళ్ళు ఎవరిని అసెంబ్లీలో ఉండకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే కేసీఆర్ని చేస్తాడా, మిగతా వాళ్ళని చేస్తారా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. కేసీఆర్ టార్గెట్ అవుతాడా, లేకపోతే కేటీఆర్, హరీష్ రావు, లేకపోతే ఇంకెవరన్నా పల్లా రాజేశ్వర రెడ్డి, లేకపోతే కౌశిక్ రెడ్డి ఉన్నాడు కదా, కౌశిక్ రెడ్డి కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నాడు, ప్లస్ వివేక్ గౌడ్ కొద్దిగా అగ్రెసివ్గా కనిపిస్తున్నాడు, లేకపోతే నిన్న టార్గెట్ అయిన సబిత ప్లస్ సునీత, ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా, ఏం చెబుతున్నారు? బీఆర్ఎస్ను ఏదో దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ని దెబ్బ కొట్టేస్తే సభలో ఏమవుతుందంటే ఇక ఎంఐఎం మనోళ్ళే సరే అప్పుడప్పుడు పద్ధతిగా మాట్లాడినా ఎంఐఎంను మేనేజ్ చేయొచ్చు. బీజేపీ అంత డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా ఉంది. బీజేపీలో అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థమైతే లేదు. వాళ్ళకు ఒక దాని మీద లేరు, ఒక తాటి మీద లేరు వాళ్ళు. నిర్మల్ ఎమ్మెల్యే ఎల్పీ లీడర్ మహేశ్వరుడు ఒకలాగా మాట్లాడతాడు, వెనక కూర్చున్న హరీష్ ఒకలాగా మాట్లాడతాడు. మొన్న ఈ ఎమ్మెల్యేల విషయంలో, ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ చేసిన కామెంట్స్కి సపోర్ట్ చేసింది బీజేపీలో హరీష్ రెడ్డి. సపోర్ట్ చేసిండు, ఏమన్నాడు, అక్కలన్నాడు అంతే కదా, ఇంకేమనలే కదా అన్నాడు ఆయన. మహేశ్వరుడు ఏమో తప్పు పడతాడు. ఇట్లా బీజేపీది అంతా అసెంబ్లీలో డ్యూయల్ రోల్ ఉంది, అటు కాకుండా ఇటు కాకుండా ఉంది బీజేపీది అసెంబ్లీలో. వాళ్ళకు గైడెన్స్ లేదా, వాళ్ళకు లీడర్ లేడా, వాళ్ళకి చెప్పేతోడు లేడా, సబ్జెక్ట్ ఇచ్చేతోడు లేడా ఏమో తెలియదు. కానీ బీజేపీ పరిస్థితి మాత్రం చాలా అగమ్య గోచరంగా వాళ్ళు ఉన్నారు. బీజేపీ సిచ్యువేషన్ ఏం బాగలేదు. కాబట్టి ఇంకా అసెంబ్లీలో మనం ఏమంటే అది ఆడిందే ఆట, పాడిందే పాట. మనం ఇంకా ఎవరిని తిట్టినా ఏముండదు. ఇప్పుడు కేసీఆర్ లేకపోయినా కేసీఆర్నే కదా ఎగబడి తిట్టింది వీళ్ళు. సభలో లేకపోయినా తిట్టుడే. ప్రభుత్వం పాలసీలు దాని మీద చర్చ కాదు, తిట్టుడే ఒక పాలసీ. అందుకే సంథింగ్ ఏదో రివెంజ్ తీసుకునే పనిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా కనిపిస్తుంది. దానికి సంబంధించింది ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది అనేది చూద్దాం నెక్స్ట్ మనకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.